పైన కానీ వాళ్ళ రియల్ లైఫ్ పైన కానీ ఏమన్నా ఏమేమి ఎఫెక్ట్ అవుతుంది దానిపైన తెలిసి మనకు కూడా ఎవరైనా ఇంకా డ్రగ్స్కి అడక్ట్ అయితే దానివల్ల వారి జీవితంలో జరిగే పరిణామాల గురించి ఒకటి కానివ్వండి, లేకపోతే డ్రగ్స్కి అడక్ట్ అయిన వ్యక్తి మళ్ళీ మరుసటి రోజు ఆ డ్రగ్స్ లేకుండా అతను ఉచివాడు లెక్క అయిపోతాడు. అట్లా యూత్ మొత్తం డ్రగ్స్కి అడక్ట్ అవుతున్నారు. మన కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఏంటంటే మీ అందరికీ అవగాహన కోసము ఏ రోజు కూడా డ్రగ్స్కి అలవాటు కాకూడదనే ఉద్దేశం. ఏమని చెప్తారు అంటే డ్రగ్స్ అంటే మత్తు పదార్థాలు కదా, అవి మెంటల్గా ఫిజికల్గా మనకు ఎఫెక్ట్ చేస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. అట్లా ఇంకేంటిదంటే డ్రగ్స్ మనం తీసుకుంటే మన కంట్రోల్ ఉండం, మనకు తెలియదు అది మనం ఏం చేస్తామో డ్రగ్స్ తీసుకున్నాక. ఇప్పుడు ఎట్లా అంటే చాక్లెట్స్లో కూడా పెట్టిస్తారు పిల్లలకు ఫస్ట్ అలవాటు చేయడానికి. తర్వాత ఇక డ్రగ్స్ అలవాటు అయిపోయాక ఏదైనా పేరెంట్స్ మాట వినరు, ఫ్రెండ్స్ ఎవరిదైనా డ్రగ్స్ది వాడద్దు అని మా సార్స్ వాళ్ళందరూ చెప్తారు. అంటే ఎవరైనా చూస్తే కూడా వాళ్ళకి చెప్పాలి మనం. గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారు? అంటే అసలు డ్రగ్స్ వాడకుండా చేయాలి, వాళ్ళు సహకరించాలి గవర్నమెంట్ వాళ్ళు, పోలీసు, ఎవరైనా గవర్నమెంట్ నుంచి ఒకటి తీసుకోవాలా, ఒక నిర్ణయం తీసుకోవాలా ఖచ్చితంగా ఇట్లా వాడద్దు, దాన్ని బ్రాండ్ చేసి చేయాలా. అలాంటివి చేస్తే ఎవరు వాడరు, బ్రాండ్ చేసేస్తే ఎవరు వాడతారు, ఎవరి దగ్గర ఉంటుంది అట్లా. ఒకవేళ ఎవరి దగ్గరైనా బ్రాండ్ చేసినాక కూడా ఎవరైనా తీసుకుంటే కూడా వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలా, పనిష్మెంట్ ఇవ్వాలా కంపల్సరీ. 1 కిలోమీటర్ లేదంటే 1/2 కిలోమీటర్ అట్లా చుట్టుపక్కల ఇక్కడ కూడా ఇలాంటి టొబాకో, పాన్ కోకలు ఇలాంటి దగ్గరలో ఉండకుండా జాగ్రత్త పరిచి బాగుంటుంది. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, డిస్టెన్స్ అట్లా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే విద్యార్థులు కూడా అంత దూరం పోయి అట్లా కూడా అంటే మానుకోవడం కూడా అట్లా జరుగుతుంది కదా సార్. అట్లా ये रिक्वेस्ट है कि मेरी 12 इयर्स या 10 इयर्स के बच्चों को वाइन शॉप पे देखा जाए तो उन पे एक कानून लागू करे कि नहीं, यहाँ पर नहीं ठहरना भी नहीं है। क्यों बोलते बच्चे देखकर उससे अरे इन लोग खरीद रहे, हम भी टेस्ट करेंगे, ऐसा नहीं कि पीएंगे आदत करेंगे। सिर्फ टेस्ट, सिर्फ शो, फैशन बन चुका है आजकल, सिर्फ शो। కరెస్పాండెంట్ ఆఫ్ మిమ్స్ డిగ్రీ కాలేజ్. మా కాలేజ్లో విద్యార్థులందరికీ కూడా డ్రగ్స్ పైన అవగాహన గురించి చాలాసార్లు చెప్పడం జరిగింది. విద్యార్థులు ఏంటంటే కాలేజ్ అవతల పిల్లలకి బయట వాళ్ళ ద్వారా డ్రగ్స్ చాలామందికి తెలుస్తుంది ఈరోజు మార్కెట్లో. ఇంతకుముందు డ్రగ్స్ అంటే హైదరాబాద్లోనే అలవాటు ఉంటుండే, కానీ ఈనాడు ఏమైందంటే మామూలు రూరల్ ఏరియాల్లో కానీ మన పరిసర ప్రాంతాల్లో కానీ డ్రగ్స్కి చాలామంది అడిక్ట్ అవుతున్నారు. అందుకోసమని ముందు జాగ్రత్త చర్యగా ఈరోజు మేము బోధన్ పోలీస్ స్టేషన్ వాళ్ళ సహకారంతో మా కాలేజీలో కూడా అప్పుడప్పుడు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ మరి అనేకమైన చర్యలు తీసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా పిల్లలు ఎవరు కూడా డ్రగ్స్కి అడిక్ట్ కావద్దని. ఎందుకంటే వీళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు డ్రగ్స్కి అంటే వీళ్ళకి తెలియదు, కానీ ఎప్పుడైతే ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతారో ఇంటర్మీడియట్ నుంచి వీళ్ళందరికీ కూడా డ్రగ్స్ పైన కొంచెం ఒకళ్ళని చూసి ఒకతను ఎవరో తాగినట్టు అతన్ని చూసి ఇంకొకటి దానికి అవగాహన లేకున్నా తాగేస్తున్నారు. లేకపోతే గంజా, ఇంతకుముందు డ్రగ్స్ అంటే మనకు హైదరాబాద్లో కొకైన్ టైంలో చాలా కాస్ట్లీ ఉంటుండే, కానీ ఇప్పుడు ఏమైతే రూరల్ ఏరియాలో 10 రూపాయల కాంచి కూడా గంజాయి ప్యాకెట్లు వీళ్ళకి ఇస్తున్నారు. అందరు కూడా మేము కాలేజ్లో ఎంత చెప్పినా కానీ వాళ్ళు కాలేజ్ మట్టుకు మాత్రం బాగానే ఉంటున్నారు. కాలేజ్ బయటకు వెళ్ళినాక వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు కదా, అక్కడ వాళ్ళు కొంచెం డ్రగ్స్కి కూడా కొద్దిగా అలవాటు అవుతారు. కాబట్టి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని విద్యార్థులు ఎవరు కూడా డ్రగ్స్కి బానిసలు కాకుండా చూడాలని మేము కోరుతున్నాం. మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు నా జీవితాన్ని కానీ నా పరిసర ప్రాంత ఉన్న ప్రజలందరి జీవితాలు కానీ ఖరాబ్ చేయనని నిర్ణయించి ఈరోజు